అండి వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఈసీ వాళ్ళకండి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుండి రియలైజ్ అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ యూజింగ్ నార్ గేట్ చూద్దాం. దీనికి ఇంకో నేమ్ ఏంటంటే నార్ గేట్ యాజ్ ఏ యూనివర్సల్ గేట్. ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అదే రాయాలి అండి. మనకి బేసిక్ గేట్స్ వచ్చి ఏంటండి, బేసిక్ గేట్స్ని ఏమంటాము, అండ్ ఆర్ నాట్ని బేసిక్ గేట్స్ అంటాము కదా. మరి యూనివర్సల్ గేట్స్ని వేటిని అంటాము, నాండ్ నార్ని యూనివర్సల్ గేట్స్ అంటాం. యూనివర్సల్ గేట్స్ అని ఎందుకంటాము అంటే మనం ఏ బులియన్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా అంటే వితౌట్ నీడ్ టు యూజ్ ఎనీ అదర్ గేట్స్, అంటే మనకి బేసిక్ గేట్స్ ఏమంటున్నాం, అండ్ ఆర్ నాట్ గేట్స్ అంటున్నాం కదా. ఆ గేట్స్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ యూనివర్సల్ గేట్స్ని యూజ్ చేసి ఏ బులియన్ ఫంక్షన్ అయినా కూడా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనివర్సల్ గేట్స్. ఓకే, a universal gate is a gate which can implement any boolean function without need to use any other gates. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నాము, బేసిక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి, బట్ ఏ గేట్ని యూజ్ చేయాలి, యూజింగ్ నార్ గేట్. అంటే ఇప్పుడు మనం అంటున్నామండి. అండ్ గేట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అండ్ గేట్కి, 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా. ఆ ఇన్పుట్స్ని ఏమంటాము, ఏబి అంటాం. అవుట్పుట్ వచ్చేప్పటికి ఏమవుతుంది, వై ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏబి ఉన్నాయి, అవుట్పుట్ ఏమో ఏ ఇంటూ బి ఉంది. బట్ అండ్ గేట్ యూజ్ చేయకూడదు, ఏ గేట్ యూజ్ చేయాలి, నార్ గేట్ యూజ్ చేయాలి. అలానే ఆర్ నాట్, ఈ ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ చేయాలి, బట్ యూజ్ చేయాల్సిందే మాత్రం ఓన్లీ నార్ గేట్. ఓకే, ఇప్పుడు అది ఎలాగో చూద్దామండి. ఫస్ట్ వచ్చేప్పటికి ఇన్వర్టర్ తీసుకుంటాను. ఇన్వర్టర్ అన్నా నాట్ గేట్ అన్నా ఒకటేనండి, ఇన్వర్టర్. ఓకే, మనకి ఇన్వర్టర్ సింబల్ ఎలా ఉంటుంది, ఇదే కదా ఇన్వర్టర్ సింబల్. ఇన్పుట్ ఏ ఇచ్చాను, అవుట్పుట్ వచ్చేప్పటికి ఏమవుతుంది, కాంప్లిమెంట్ అవుతుంది కదా, ఏ బార్ అవుతుంది. మనకి ఇన్పుట్ ఒక్క ఇన్పుటే ఉండాలి, అవుట్పుట్ అనేది ఏ బారే రావాలి. బట్ ఏ గేట్ యూజ్ చేయాలి, నార్ గేట్ యూజ్ చేయాలి. నార్ గేట్ అంటే ఆర్కి రివర్స్ అండి. అండ్ ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఒక ఇన్పుట్టే ఉండాలి కాబట్టి మనం ఎలా డ్రా చేసుకోవాలి దీన్ని, ఇలా 2 ఇన్పుట్స్ని షార్ట్ చేసేసినట్టు ఇలా తీసుకోవాలి. అదే ఇక్కడ బబుల్ పెట్టకపోతే అది ఏమవుతుంది, ఆర్ గేట్ అవుతుంది. బట్ మనం తీసుకోవాల్సిన ఆర్ గేట్ కాబట్టి బబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇన్పుట్ ఏమయ్యింది, ఏ అయ్యింది. అవుట్పుట్ వచ్చేప్పటికి ఏమవుతుంది, ఏ బార్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ అనేది ఏ బార్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేప్పటికి ఆర్ గేట్ చూద్దాం. ఓకే, ఆర్ గేట్ అనేది సింబల్ ఎలా ఉంటుందండి, ఇదే కదా ఆర్ గేట్ సింబల్. ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఏ అండ్ బి. అవుట్పుట్ వచ్చేప్పటికి ఏముంటుంది, ఏ ప్లస్ బి. అంటే మనకి ఇన్పుట్స్ ఏబీనే ఉండాలి, అవుట్పుట్ అనేది ఏ ప్లస్ బీనే రావాలి. బట్ ఏ గేట్ యూజ్ చేయాలి, నార్ గేట్ యూజ్ చేయాలి. అది ఎలా చూద్దాం. ఇక్కడ నేను 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. ఆ 2 ఇన్పుట్స్ ఏంటండి, ఏ బి. ఓకే, ఆ 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఇక్కడ అవుట్పుట్ వచ్చేప్పటికి ఏమవుతుంది, వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్ అవుతుంది. ఓన్లీ ఆర్ గేట్ అయితే ఏ ప్లస్ బి అవుతుంది. బట్ ఇక్కడ మనం తీసుకునేది నార్ గేట్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ బార్ అవుతుంది. బట్ మనకు అవుట్పుట్ ఏమని రావాలి, ఓన్లీ ఏ ప్లస్ బి అనే రావాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇంకో నార్ గేట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో ఇదే ఇక్కడ ఏమవుతుందండి, ఇన్పుట్ అవుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ వరకు ఏంటి ఇన్పుట్, బట్ ఇక్కడ బబుల్ ఉందంటే ఇక్కడ ఇంకేమవుతుంది, డబల్ బార్ వస్తుంది. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. ఈ 2 క్యాన్సిల్ అయితే మనకు ఉన్నది ఏంటండి, ఓన్లీ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బీనే ఉంటుంది. ఇన్పుట్స్ ఏమి ఇచ్చాము, ఏబి ఇచ్చాము, అవుట్పుట్స్ అనేప్పటికి ఏ ప్లస్ బి వచ్చింది. ఇక్కడ అంతే కదా. నెక్స్ట్ అండ్ గేట్ యూజ్ చేద్దాం. అండ్ గేట్ ఇంప్లిమెంట్ చేయాలి యూజింగ్ నార్ గేట్స్. ఓకే, అండ్ గేట్ అంటే మనకి ఎలా ఉంటుంది, 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఆపరేషన్ ఏమో ఏ ఇంటూ బి అవుతుంది కదా. ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాను, ఏబి అని తీసుకున్నాను. అవుట్పుట్ వై ఈక్వల్ టు ఏమని రాస్తామండి, ఏ ఇంటూ బి అని రాస్తాం. ఇలానే ఇన్పుట్స్ ఏబి ఉండాలి, అవుట్పుట్ వచ్చేప్పటికి ఏముండాలి, ఏ ఇంటూ బీనే రావాలి. బట్ ఏ గేట్స్ యూజ్ చేయాలి, నార్ గేట్స్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక నార్ గేట్ తీసుకున్నాను. ఇక్కడ ఇన్పుట్ అనేది ఇలా తీసుకుంటున్నాను, అంటే ఇది ఇన్పుట్ ఏ అవుతుంది. నెక్స్ట్ అలానే ఇంకో ఇన్పుట్ తీసుకుంటున్నాను, బి అనే ఇన్పుట్. ఇక్కడ నార్ గేట్ అంటే ఓన్లీ నార్ గేట్సే ఉండాలి. ఈ ఇన్పుట్ ఏమో బి. ఇక్కడ అవుట్పుట్ వచ్చేప్పటికి ఏమొస్తుందండి, ఈ రెండింటిని నేను తీసుకెళ్ళి
ఇంకో నార్ గేట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేప్పుడు ఏమవుతాయి, ఏ ఇచ్చాము అంటే ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్ 2 ఇన్పుట్స్ కదంటే ఇక్కడ మొత్తం ఇది ఏ బార్ అవుతుంది, ఇది బి బార్ అవుతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ అవుతుంది. అంతేకా ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది అంటే మళ్ళీ బార్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి డీమోర్గన్ థీరం ఉంది కదండి, ఆ డీమోర్గన్ థీరం అనేది అప్లై చేయాలి. డీమోర్గన్ థీరం అంటే మనకి 2 థీరమ్స్ ఉన్నాయి. డీమోర్గన్ థీరమ్స్ ఏంటి, ఆ 2 థీరమ్స్ అంటే ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ టర్మ్. ఓకే, ఇక్కడ తీసుకోవాల్సిన అదేంటంటే ఇక్కడ ఏంటి సమ్ కాంప్లిమెంట్ ఉంది, అలానే సమ్ ఉంది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి, అలానే కాంప్లిమెంట్స్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఏమని రాసుకోవచ్చు అంటే ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ని డీమోర్గన్ థీరమ్స్ యూజ్ చేసి ఎలా రాస్తాము అంటే ఏ బార్ ఇంటూ బి బార్ ఇలా డబల్ బార్లు వేస్తాం. ఓకే, ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఏ ఇంటూ బి అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏమొస్తుంది, ఏ ఇంటూ బి వస్తుంది. ఇది దేన్ని యూజ్ చేసాము, డీమోర్గన్ థీరమ్స్ యూజ్ చేసాము. డీమోర్గన్ థీరమ్స్ ఆల్రెడీ చెప్పానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, డీమోర్గన్ థీరమ్స్ని బట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఇంటూ బి వస్తుంది. అంటే ఇన్పుట్స్ ఏమి ఇచ్చాము మనం, ఏ బి ఇచ్చాము, అవుట్పుట్ వచ్చేప్పటికి ఏమొచ్చింది, ఏ ఇంటూ బి వచ్చింది. అంతే కదా, అండర్ గేట్కి ఇన్పుట్ ఏబి ఇచ్చాము, అవుట్పుట్ వచ్చేప్పటికి ఏ ఇంటూ బి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కూడా, ఇవి 2 క్వశ్చన్ల ఆన్సర్లు. ఓకే, రియలైజ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అండ్ ఆర్ నాట్ ఆపరేషన్ యూజింగ్ నార్ గేట్ అడిగినా, లేదు ఓన్లీ నార్ గేట్ యాజ్ ఏ యూనివర్సల్ గేట్ అడిగినా కూడా ఈ ఆన్సర్ రాయాలండి. అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.